మనం కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఆపరేషన్ కగారు మనం చూసినాం. తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ కగారుకు సంబంధించి మనము కొన్ని చూసినాం. సో ఆపరేషన్ కగారులో భాగంగా అనేకమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి. సో ఇప్పుడు అదే ఆపరేషన్ కగారుకు సంబంధించి మనం వార్త కనుక చూస్తే ఇక్కడ ఏమంటారు, మావోయిస్టుల మరొక కంచుకోటపై గురి, నేషనల్ పార్క్ అభయారణ్యం లక్ష్యంగా బలగాలు అడుగులు వేస్తున్నాయట. నేషనల్ పార్కు అభయారణ్యం లక్ష్యంగా బలగాలు అడుగులు వేస్తూ అగ్రనేతలు అక్కడే ఉన్నారటువంటి అంచనా వేస్తున్నాయంట. ఆపరేషన్ కగార్ అందరికీ తెలుసు, 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యంలో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్టలో దాదాపు 20 రోజుల పాటు ఆ కర్రెగుట్టలంతా జల్లడబట్టి అక్కడ దొరికినటువంటి మరి మావోయిస్టులు కావచ్చు, అక్కడ దొరికినటువంటి మావోయిస్టుల పరికరాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఎన్కౌంటర్లో అక్కడ మరి ఏదైతే కర్రెగుట్టలో కొంతమంది కాల్పులో చనిపోతే మొన్న అబుజ్మడ్ అడవుల్లో దాదాపు 27 నుంచి 28 మంది మావోయిస్టు పార్టీ అగ్రనేత మరి నంబాల కేశవరావు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. సో మరి పోలీసులు అబాజ్పూడ్ అడవి నుంచి మళ్ళీ కొత్తగా అడుగులు కేంద్ర బలగాలని కూడా ఏవైతే నేషనల్ పార్క్ అభయారణ్యం వైపు వేస్తూ ఉన్నాయట. మరి నేషనల్ పార్క్ అభయారణ్యంలోనే ఈ మావోయిస్టు ప్రధాన నేతలంతా కూడా, కీలక నేతలంతా కూడా నేషనల్ అభయారణ్యం పార్కులోనే ఉన్నట్టుగా కొంత పోలీసు భద్రతా బలగాలకు సమాచారంతో రావడంతో ఈ ఇంద్రావతి నది పరివాహక ప్రాంతం నుంచి కొంత ముందుకు పోతే దాదాపు 2800 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ పార్క్ అభయారణ్యంలో మావోయిస్టు నేతలు, కీలక నేతలు, హిడ్మా లాంటి వాళ్ళు కూడా మరి అక్కడ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలన్నటువంటి ఆ తాపత్రయంతో పోలీసు బలగాలని కూడా మరి మావోయిస్టు ప్రధాన స్థావరాల వైపు కదులుతూ ఉన్నాయట. సో ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు మావోయిస్టుల కొంత ఉపశమనం ఉంటుంది. ఎందుకు ఉపశమనం ఉంటుంది? పచ్చటి అడవంతా కూడా మరి వర్షాలకు మొత్తం ఈ కింద గడ్డి కావచ్చు, చెట్లు కావచ్చు, అవన్నీ పెరిగిపోయి అడవంతా పచ్చగా అయిపోయి మరి మావోయిస్టుల జాడ కొంత దొరకదు. ఒకవేళ ఎండాకాలం అయితే ఏంటి, ఆకులు రాలిపోతాయి, కింద గడ్డి అంతా ఎండిపోతుంది. కాబట్టి పైనుంచి డ్రోన్ల ద్వారా మరి కింద నుంచి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పైన డ్రోన్లు కనుక పోతే ఆ ఎండిపోయినటువంటి ఆకుల మధ్యలో నుంచి అడవంతా కూడా జల్లడబట్టవచ్చు. ఎక్కడ మావోయిస్టుల స్థావరాలను ఎక్కడ పోతుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ వర్షాకాలంలో మావోయిస్టులని గుర్తించాలంటే చాలా కష్టం అట. ఎందుకు? అడవంతా పచ్చగా అయిపోతాయి, ఆకులన్నీ కమ్ముకపోతే పైనుంచి డ్రోన్ పోయినా కింద మరి గడ్డిలో ఎవరున్నారు, చెట్ల కింద ఎవరున్నారు అనేది ఈ అడవంతా పచ్చగా అయినాక ఐడెంటిఫై చేయలేరు. వర్షాకాలము మావోయిస్టులకు అనువైనటువంటి సమయం, అనువైనటువంటి సీజన్ అంట. మరి ఎండాకాలము పోలీసు బలగాలకు అనువైనటువంటి సీజన్, అనువైనటువంటి వాతావరణం అట. సో మొన్నటి వరకు పోలీసు బలగాలది ట్రెండ్ నడిచింది. కానీ ఇప్పుడు మావోయిస్టుల ట్రెండ్ నడుస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే పచ్చటి అడవిలో మావోయిస్టులను పట్టుకోవడం చాలా కష్టం అట ఈ వానాకాలంలో. మరి చూడాలి ఎంతవరకు నేషనల్ పార్క్ అభయారణ్యం లక్ష్యంగా బలగాలు మరి అటువైపుగా పోతా ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు వాళ్ళని మావోయిస్ట్ అగ్రనేతల్ని మరి ఎన్కౌంటర్ చేయగలుగుతాయో, ఎంతవరకు వాళ్ళని పట్టుకోగలుగుతాయో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటికైతే ఈ ఆపరేషన్ కగార్ని ఆపాలని నిన్న ఆల్ పార్టీ మీటింగ్ పెడితే మహేష్ కుమార్ గౌడ్, కోదండరాము, లేకపోతే సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, ఒక బీజేపీ తప్ప అందరు నాయకులు కూడా మరి ఆల్ పార్టీ మీటింగ్లో ఆపరేషన్ కగార్ని ఆపాలి, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మరి ఈ నెల 14వ తారీఖున సిపిఐకి సంబంధించిన లెఫ్ట్ పార్టీలని కూడా పెద్ద ధర్నాకు దిగుతా ఉన్నాయట. ఈ ధర్నాకు పూర్తి స్థాయి మద్దతు కూడా ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇతర టీజేఎస్, ఇంకా మిగిలిన పార్టీలను కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇంతమంది మేధావులు, ఇంతమంది ఎవరైతే ప్రజా సంఘాలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్న శాంతి చర్చలు జరపాలని, పాకిస్తాన్తో కాల్పుల విరమణ జరిపినటువంటి భారత్, మోదీ, మరి అమిత్ షాలు మన దేశపు పౌరులైనటువంటి మావోయిస్టులతో ఎందుకు శాంతి చర్చలు జరపాలని పెద్ద ఎత్తున మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు, డిమాండ్లు వస్తున్నాయి. ఓవైపు మరి కనీసం ఎన్కౌంటర్ చేసిన తర్వాత మృతదేహాలను కూడా ఇవ్వకపోవడం, మానవత్వం మరింత మంటగలిసిపోతూ ఉన్నది, మానవత్వం ఇంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నటువంటి గురజాల మాటలు ఎక్కడ పోతున్నాయి అన్నటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వాడు శత్రువైనా మిత్రువైనా మరణించిన తర్వాత ఆ మరణించినటువంటి ఆ యొక్క వ్యక్తి డెడ్ బాడీని మరి కుటుంబానికి అప్పగిస్తారు. చివరి చూపు చూసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. చివరిగా అంత్యక్రియలు చేసి మరి ఘనంగా ఆయన్ని శ్మశానానికి పంపిస్తారు. సో అటువంటి చివరి చూపు కూడా మొన్నటి ఎన్కౌంటర్లో చివరి చూపు కూడా లేకుండా చేసిరు పోలీసు భద్రతా బలగాలు అనేది క్లియర్గా తెలుస్తోంది. రాకేష్ అనేటటువంటి ఒక మావోయిస్టు చనిపోయాడు తెలంగాణ నుంచి. మరోవైపు భూమిక అలియాసు విజయశాంత, విజయలక్ష్మి, ఆమె పేరు విజయలక్ష్మి అనుకుంటా, విజయలక్ష్మి అంటే ఆమె చనిపోయింది.
మరి వీళ్ళ డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబాలకు చివరి చూపు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు 10-12 ఏళ్ల పాటు అడవికి పోయారు. 10-12 ఏళ్ల నుంచి ఆ కన్న తల్లి మరి చూసుకోలేదు. చివరిగా ముఖమైనా చూసుకుందామంటే ఆ చివరి చూపు లేకుండా కట్టెల్లో కాల్చి పోలీసు బలగాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్చేస్తే ఆ తల్లి కన్నీళ్ళు చెప్పలేనటువంటి బాధ. సో ఇట్లా చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఇప్పుడు కొత్తగా అయితే నేషనల్ పార్క్ అభయారణ్యంగా మావోయిస్టుల కంచుకోటపైనే పోలీసు బలగాలు గురిపెట్టినట్టున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఎంతవరకు మావోయిస్టులు పోలీసు బలగాలు కాల్పులు జరుపుకుంటే ఎంతవరకు సక్సెస్ అవుతుంది కథ అనేది మనం ముందు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఇక చాలా అంశాలు